తదనంతరం ప్రభుత్వాలు మారడం, వారి ప్రణాళికలు మారడం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం రకరకాల ఆలోచనలు చేయడం, సాధారణ ప్రజని ఎట్లా వారి దరి చేర్చుకోవాలంటే రకరకాల ప్రయోగాలు చేయడం, రోజువారీ స్వార్థాలు పెరిగిపోవడం. కాన్సెప్ట్లోనే 1971 వరకు కూడా ఆ మోడ్ ఆఫ్ రికార్డింగ్ పద్ధతులు 36లో ఒకసారి, 46లో ఒకసారి, 1971లో ఒకసారి రకరకాల పేర్లతోని రకరకాల ఇది చేసి లాస్ట్కి వచ్చి ఆ భూములను సర్వే చేసిన తర్వాత రికార్డ్ ఆఫ్ సర్వే సెటిల్మెంటు, రికార్డ్ ఆఫ్ రైట్స్ అని చివరాఖరకు 1971లో భూమి హక్కుల రికార్డు అని ఒకటి తయారు చేసి కమతాల వారీగా ఒక్కొక్క పట్టదారికి ఎంత భూమి ఉంది, ఒక ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి, ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఒక గ్రామంలో ఆబాది ఎంత ఉన్నది అంటే ఊరి పొలిమేర ఎంత ఉంది, దాని ఊరికి ఆనుకున్న చెరువు ఎంత ఉన్నది, ఆ ఊళ్ళో ఉన్న అడవి ఎంత ఉన్నది, ఆ ఊళ్ళో ఉన్న పొరంబొగ్గు భూమి ఎంత ఉన్నది, ఆ ఊళ్ళో ఉన్నటువంటి బంచరాయి అంటే మన పశువుల మేతకి ఎంత ఉన్నది అనేది ఒక లెక్క తీసుకొచ్చి పెట్టారు. ఆ లెక్క తీసుకొచ్చి పెట్టిన తర్వాత మరి ఎవరు దానికి అదంతా చూడాలి అని అంటే ఆ ఊరిలో ఉండే పటవారి. ఈ వీటి మీద జరిగే కష్ట నష్టాలను చెక్ చేయడానికి ఒక పోలీస్ పటేల్. వీటన్నిటికి కూడా ఈ కమతాలు ఫిక్స్ చేసిన తర్వాత ఆ భూములకు కొంత పన్ను అనేది విధించి ఆ పన్ను రాబడితోని ప్రభుత్వాలు నడిచేటివి. పటవారి ఏమో ఆ రికార్డు రాసేవాడు. నారాయణ తండ్రి పోచయ్య, వెంకటయ్య తండ్రి రామయ్య ఇట్లా పేర్లు రాసి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూములన్నింటినీ రాసి పహాణి అనే దాంట్లో రికార్డు రాయడం జరిగింది. ఆ రికార్డు రాసిన తర్వాత మరి దాన్ని ఎవరు చూడాలి, దానిపైన దాన్ని ఎవరి దగ్గర పెట్టాలి రాసిందంతా అంటే అప్పటికి వ్యవస్థీకృతమైనటువంటి ఆ పైన ఒక రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత ఇంకొక ఆయన భూమికి సంబంధించినటువంటి డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ నాయబ్ తహసీల్దార్ అందరూ ఆ రోజుల్లో, ఆ పైన తహసీల్దార్. మన ఉమ్మడి రాష్ట్రంలో 1985 కంటే ముందు మొత్తం తాలూకాల వ్యవస్థ ఉండేది. దాదాపు 100 నుంచి 120 గ్రామాలు, కొన్ని గ్రామాలలో అయితే కొన్ని చోట్ల 150 గ్రామాలు, కొన్ని చోట్ల 90 గ్రామాలతో కూడా ఒక తాలూకా ఉండేది. ఎన్టీ రామారావు వచ్చినాక ఏం చేసిండు, దాన్ని మండల వ్యవస్థ తీసుకొచ్చిండు. అంటే ప్రజల దగ్గరికి అంటే ప్రతి వాళ్ళు 150 కొన ఊరైన మన తాలూకా ఆఫీస్కి వచ్చేటప్పటికి బాగా కష్టమవుతుంది, వచ్చిన తర్వాత పని కాకపోతే తిరిగి అంత దూరం ప్రయాణం కావాల్సి వస్తుందని దాన్ని మండలాలు చేసిండు. ఒక్కో మండలంలో 50,000 పాపులేషన్ ఉండాలి, ఆ ఊరికి సంబంధించిన ఒక పోస్ట్ ఆఫీస్ ఉండాలి, ఆ ఊరిలో ఒక హై స్కూల్ ఉండాలి, ఆ ఊరిలో ఒక బస్ స్టాండ్ ఉండాలి, ఆ ఊరిలో రాకపోకలకు సంబంధించినటువంటి రోడ్డు సదుపాయం అన్నింటినీ సెలెక్ట్ చేసి ఒక తాలూకా హెడ్ క్వార్టర్ నుంచి కనీసం ఒక 25 కిలోమీటర్ల పరిధిలో ఒక చిన్న తాలూకా, దాన్ని మండల రెవెన్యూ కార్యాలయం అని చెప్పి ఓపెన్ చేసిండు. ఈ ఒకే చోట తాలూకా ఆఫీస్లో ఉన్నటువంటి 20 నుంచి 30 గ్రామాలు కలిపి ఒక మండలం ఏర్పాటు చేసి ఈ 30 గ్రామాల రికార్డ్ అంతా తీసుకొని పోయి అక్కడ పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న 25 గ్రామాల ప్రజలంతా కూడా ఆ మండల కార్యాలయంలో తీసుకున్నారు. మంచిది కదా, అధికారం అనేది వికేంద్రీకరించబడింది. ప్రజలు ఇంత దూరం ఎందుకు వస్తారు, ఒక ఆదర్శవంతమైన ఆలోచన. ఆ ఆలోచన మంచిది, అందరూ ఆహ్వానించారు, బాగుంది అన్నారు. ఎట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పటవారీని ఎన్టీ రామారావు తొలగించడం జరిగింది. తొలగించడు కానీ ప్రత్యామ్నాయ వ్యవస్థ చూపకుండా వాళ్ళని తొలగించడం అనేది రైతులకు బాగా కష్టమైంది. వాళ్ళు కొన్ని దౌర్జన్యాలు అనేది చేసిండ్రు అనేది కూడా ఉన్నది. వాళ్ళ దగ్గరికి సాధారణ పౌరులు, గ్రామాల్లో ఉండే దళితులు, అత్యంత వెనుకబడిన కులాలు, తర్వాత ఆదివాసీలు వాళ్ళ దగ్గర పోవడానికి గజగజ వణికేది. ఆయన పెద్ద గడి కట్టుకుని ఉంటుండే ఆ గడి లోపలికి వెళ్ళడం చాలా కష్టమయ్యేది. అందుకని వాళ్ళని తీసేసి ప్రత్యామ్నాయం లేని వ్యవస్థను తీసుకొచ్చాడు.